సో ఇప్పుడేంటంటే ఒక టాక్ కాదు అంటే నిజమే. సుమ గారి తర్వాత బిజీగా ఉన్నది ఎవరంటే స్రవంతి చొక్కారపు. అయ్యో! అదేం లేదండి. బేసిక్ ఎంత ఏమైపోయింది సంపాదిస్తున్నారో. అహా! మీ లేదండి. చెప్పుల మీద కూడా కామెంట్ వచ్చింది. అయ్యో! అయ్యో! దేవుడా! అవునా? యాహ్! ఓహ్! చెప్పుల మీద కూడా లేదండి. కామెంట్. బేసిక్ ఏమైపోయిందంటే మంజుష హ్మ్. గారు కూడా చేస్తారు. గీత గారు కూడా చేస్తారు. నేను. వినండి. అవును. సుమ గారి తర్వాత. అయితే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టరండి. వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. హ్మ్. సో, వాళ్ళు చేసే ఈవెంట్లు, వాళ్ళు దిగే పిక్చర్స్ అవన్నీ వాళ్ళేం పెట్టరు. సో, నేనేంటంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టాను. హ్మ్. సో, అంతే కదా! మార్కెట్‌లో ఒకటి సేల్ చేయాలి మనమంటే ఒక ప్రొడక్ట్‌ని. ఓకే. పలానా అమ్మాయి పలానా పని చేస్తుంది హ్మ్. అని తెలియాలి అంటే అంతే కదా! మన ప్రమోషన్ మనం చేసుకుంటేనే కదా కనిపిస్తాం. ఫస్ట్ మనల్ని మనం ప్రమోట్ అవును. చేసుకుంటే మీకిప్పుడు ఆటోమేటిక్‌గా అవసరం అటొస్తది. లేదనిపిస్తుంది. సో, అలా చేయడం మొదలుపెట్టాను. హ్మ్. కంటిన్యూ ఒక 3 ఇయర్స్ అలా చేస్తూ వచ్చాను. హ్మ్. చేసిన ప్రతి ఈవెంట్‌ది రీల్ పోస్ట్ చేయడం, లేదా పిక్చర్స్ పోస్ట్ చేయడం. సో, అట్లా మేబీ అంటే ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ కూడా ఇప్పటికి రాసిపెట్టుందేమో. ఇప్పుడు రిజల్ట్ రావాలి అని జెప్పి. ఇన్ని వస్తుంది. రోజులు ఎగ్జామ్స్ రాసాము. ఇప్పుడు రిజల్ట్‌లొస్తున్నాయి.